అన్నంలోకి క్యాబేజీ పప్పు అలాగే రసం వేసుకొని మీలో ఎంతమంది తింటారో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఫేవరెట్. నిన్న సాటర్డే కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ పప్పులు సాంబార్లు ఇవే ఉంటాయన్నమాట. మా ఇంట్లో కూడా అంతే, క్యాబేజీ పప్పు చేశాను మధ్యాహ్నానికి. ఇంకా నైట్కి వచ్చేసరికి మళ్ళీ పప్పు పెడితే అస్సలు తినరు అనమాట. ఏదో ఒక పూట అంటే తింటారు కానీ రెండో పూట అస్సలు తినరు. ఇంకా నైట్కి టమాటా రసం అయితే పెట్టాను. ఈ టమాటా రసంలోకి టమాటో పప్పు కానీ క్యాబేజీ పప్పు కానీ ఇంక ఇట్లాంటి పప్పులు ఏదైనా కొంచెం ముద్ద పప్పు లాగా చేసుకుంటాం కదా, అలాంటి పప్పులు వేసుకొని తిని చూసారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషను. అలాగే ఇవాళ మా పిల్లలకి తినిపిద్దామని అయితే ట్రై చేశాను. ఇంకా దాంట్లో ఒక సైడ్ డిష్గా అయితే ఆమ్లెట్ కానీ ఉప్పు చేప కానీ ఇంకేదైనా నాన్ వెజ్ దాంట్లోకి సూపర్గా ఉంటుంది. కానీ ఇవాళ సాటర్డే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని దానికి ఏమాత్రం తీసిపోని అప్పడాలను అయితే ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. అలాగని అప్పడాలు నేను తీసేయట్లేదు. వెజ్ మీల్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అందులో ఖచ్చితంగా అప్పడాలు ఉండాల్సిందే. అంతటి పాత్ర అనమాట అప్పడాలది. నార్మల్గా మా పిల్లలకి ఉట్టి రసమే పెట్టారనుకోండి అస్సలు తినరు. ఇలా కొంచెం పప్పు లాంటిది ఏదైనా కలిపామనుకోండి కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంచిగా తింటారు. ఇంకా ఫైనల్గా ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నార్మల్గా వాళ్ళకి పెట్టిన తర్వాతే నేను తింటాను. కానీ ఎందుకో కొంచెం టెంప్టింగ్గా అనిపించింది రసం, అందుకే ఫస్ట్ నేను తినేసి తర్వాత అయితే వాళ్ళకి పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అస్సలు వంకలు పెట్టాల్సిన పనే ఉండదు అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు.